ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నానండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం అద్భుతకరమైన దేవుని మాటల ద్వారా చక్కగా మనం బలపరచబడుతున్నాం. ఎన్నో విషయాలను దేవుడు తెలియజేస్తూ మనల్ని ధైర్యపరుస్తూ ఉన్నారు కదా. ప్రతిరోజు కూడా ఇలాగనే మరి దేవుని మాటలు ధ్యానిస్తూ ముందుకు సాగుదామండి. మరి మీ అందరికీ ఒక గొప్ప శుభవార్త అండి. మరి నవంబర్ 25వ తారీఖు ఉదయం 9 గంటలకు తాడేపల్లిగూడెంలో స్వస్థ తైలాభిషేక ఆరాధన జరగనే ఉంది. తప్పక ఈ ఆరాధనలో మీరు పాల్గొనండి. మరి గుణంబరి ఫంక్షన్ హాల్లో ఈ ఆరాధన జరగనే ఉంది. అలాగే 26వ తారీఖు ఉదయం 9 గంటలకి మరి అమలాపురంలో ఈ ఆరాధన జరగనే ఉందండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో జరగనే ఉంది. తప్పక ఈ ఆరాధనలో పాల్గొనండి. అలాగనే 27వ తారీఖు కాకినాడలో ఉదయం 9 గంటలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో జరగనే ఉంది. ఈ 3 ఆరాధనల కొరకు ప్రార్థించండి. అనేక మంది జీవితాలు కట్టబడాలని. మరి ఈ ఉదయం ఇంకా ఆలస్యం ఎందుకు? ఈ ఉదయం ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ బలంగా ముందుకు సాగుదాం. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనం. నేను నీకు ఆరోగ్యము కలగచేసేదను, నీ గాయములను మాన్పెదను, ఇది యెహోవా వాక్కు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. ఎస్, నీకు ఆరోగ్యాన్ని కలగచేసి నీ గాయాలను ప్రభు మాన్పే దేవుడై ఉన్నారు. ఏ ఉదయకాల సమయంలో ఏ భయంకరమైన పరిస్థితిలో మరి మీరున్నారు? చాలా అనారోగ్య పరిస్థితిలో ఉన్నారా? చాలా మరి కొన్ని సంవత్సరాల తరబడి ఎన్నో పోరాటాలు ఆరోగ్యకరంగా మరి ఆరోగ్య విషయంలో మీరు చూస్తూ ఉండొచ్చు. అయితే ప్రభు అంటున్నారు, నీకు మంచి ఆరోగ్యాన్ని కలగచేస్తానండి. ఉదయకాల సమయంలో ఏ రోగముతో, ఏ బలహీనతతో మీరు ఉండి మరి ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలు వింటున్నారో ధైర్యం తెచ్చుకోండి. ప్రభువే అద్భుతమైన రీతిలో మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి మిమ్మల్ని నడిపించే దేవుడై ఉన్నారు. ప్రతి గాయాన్ని ప్రభు కట్టబోతూ ఉన్నారండి. ఆమేన్. మరి కొన్ని విషయాల్లో కొద్ది మంది మరి గుండంత గాయమైన పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం కదా. శారీరక గాయాలతో పాటు కొద్ది మంది మరి గుండెలు పలిగిపోయిన పరిస్థితుల్లో ఉన్నవారు ఎంతో మంది అండి కదా. ఈరోజు నాది ఆ పరిస్థితిలో ఉన్నారా? ఎంతోమంది మోసం చేశారనో, మరి కుటుంబ పరిస్థితులను బట్టో, ఆర్థిక ఇబ్బందులను బట్టో, పోరాటాల బట్టో, బలహీనతలను బట్టో, ఇరుకులను బట్టో, ఇంకా ఎన్నెన్నో మనుషులు మోసం చేశారండి. ఒంటరి వాడిని అయిపోయాను, ఒంటరి దాన్ని అయిపోయాను, నా వల్ల అవ్వట్లేదు, లేకపోతే ఆత్మీయంగా నేను ముందుకు వెళ్ళలేకపోతూ ఉన్నాను, లేదా అన్నిట్లో మరి నేను సరిగ్గానే ఉన్నాను కానీ మరి ఎందుకు నాకు ఎన్నో ఎదురీతలు నా జీవితంలో నేను ఎదుర్కొంటున్నాను, ఎంతోమంది తృణీకరించడం నేను చూస్తూ ఉన్నాను, మంచి భక్తి చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, కానీ ఈ పోరాటాలను తట్టుకోలేకపోతున్నాను కదా. ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ప్రతి గాయాన్ని ప్రభు మాన్పే దేవుడై ఉన్నారు. ఎస్, నువ్వు చేసిన ప్రతి దానికి ప్రభు మనుషులు ప్రతిఫలం ఇవ్వలేరు, కానీ దేవుడు మాత్రం ఖచ్చితంగా ప్రతిఫలం ఇచ్చే దేవుడై ఉన్నారు. అలాగే నీకున్న ఆ వేదన అంతా కూడా ప్రభు కొట్టివేసే దేవుడై ఉన్నారు. ఏ వేదనతో ఉన్నారో, ఏ వేదన పరిస్థితిలో ఉన్నారో అన్నిటినీ ప్రభువే చూసి అద్భుతమైన రీతిలో నిన్ను, నీ కుటుంబాన్ని అద్భుతకరంగా నడిపించునే ఉన్నారండి. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటల్ని బలముగా పట్టుకొని ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుదామండి. అన్ని విషయాల్లో ప్రభు కృప చూపించడానికి ఆయన సమర్థుడు. ఆమేన్. మరి నీకు ఆయన మాన్పే దేవుడై ఉన్నారు. అధైర్యపడక ధైర్యముతో ఉండండి. ఆమేన్. చూడండి, బైబిల్ గ్రంథంలో మనం చూస్తే రక్తస్రావము కలిగిన స్త్రీ 12 సంవత్సరాలు ఆమె చాలా బలహీనతతో బాధపడిందండి. నాకు తెలిసి ఎంతోమంది మనుషులని ఆశ్రయించింది అనుకుంటా, మరి అన్నిట్లో విఫలమైపోయింది. కానీ ఆమె ఒకటే నమ్మిందండి, మరి యేసయ్య వస్త్రపు చెంగు తాకితే నాకు స్వస్థత కలుగుతుందని నమ్మిందండి. అందుకని ఎంతోమంది జనం ఉన్న ఆయన వస్త్రపు చెంగు తాకింది అంటే అక్కడ ఆ క్రియ రూపంలో, అంటే క్రియ చేసింది, అంటే క్రియలో ఆమె ముందుకు సాగింది. ఆ రక్తధార కట్టివేయబడిందండి. ఆమె విశ్వాసం ఆమెను స్వస్థపరిచింది కదా. ఈ రోజున కూడా మనకు కావాల్సింది కూడా అంతే అండి. ఏ విషయంలో అయినా విశ్వాసం. నీవు అనారోగ్యముతో ఉన్నా, లేకపోతే గుండె చెదిరిన పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నీ విశ్వాసమే నిన్ను అద్భుతకరంగా నడిపించునే ఉంది. అధైర్యపడక ధైర్యంగా ఉందాం. విశ్వాసంలో బలహీనలు కాక
బలముగా ముందుకు సాగుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ప్రభు ఇచ్చిన వాగ్దానం అందరి జీవితాలు నెరవేర్చబడును గాక. ఇంకా ఆలస్యం ఎందుకు, ప్రార్థిద్దామా? ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఉదయకాల సమయంలో మీ బలమైన మాటలు మమ్మల్ని ఎంతగానో బలంగా నడిపిస్తున్నాయ్యా. అయా ఇదోని గాయములు కట్టే దేవుడవు, మంచి ఆరోగ్యాన్ని కలగచేస్తున్న వాగ్దానముతో ప్రతి ఒక్కరిని మీరు ప్రభా ఈ ఉదయకాల సమయంలో ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. తాకండి ప్రభా, గొప్ప కార్యం వారి జీవితంలో జరుగును గాక. ప్రభా ఎంతో మంది అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారు, గుండె చెదిన పరిస్థితుల్లో ఉన్నారు. అందరినీ మీరు బాగు చేయండి, అద్భుతం జరిగించండి. ప్రతి విషయం మీరు తోడే ఉండండి. ఈ ఉదయకాల సమయంలో మేము ప్రార్థిస్తుండగా మీ బలమైన కార్యము ప్రతి ఒక్కరి జీవితంలో జరుగునుగాక అని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ప్రభా ఈ ఉదయకాల సమయంలో నెమ్మది లేని పరిస్థితుల్లో, సంతోషం లేని పరిస్థితుల్లో, చాలా వేదనతో కృంగిపోయిన అనుభవాలతో ఉన్న వారికి విడుదల కలుగును గాక. అలాగనే మా ప్రియులందరికీ క్షేమం కలుగును గాక. ప్రభా ఇదిగోండి ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. వెళ్తున్న మార్గాల్లో ప్రభా చేస్తున్న ప్రతి పనులలో, ప్రయత్నంలో మీరు క్షేమాన్ని కలగచండి, కృప కలుగునుగాక అని మేము ప్రార్థిస్తున్నాం. నీ కృప చేత నింపండి. అలాగనే ఎంతమంది అయితే ప్రభా హాస్పిటల్స్లో, వెంటిలేటర్స్ పైన, ఐసీలో చాలా భయంకరమైన మరణ పడకల్లో ఉన్నారు, ఆయా యేసు నామంలో విడుదల కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం. హిజ్కియా ప్రభా తన జీవితంలో ప్రభా ఇదిగోండి మీ సన్నిధానంలో మొరపెట్టి ఉన్నాడు. ఆయనకున్న విశ్వాసం, ప్రార్థన జీవితం తన ఆయుష్ని పెంచినట్లుగా అందరిలో విశ్వాసాన్ని మీరు పెంచండి. ప్రతి బలహీనతను మీరు తొలగించండి. ఈ ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకుని అందరినీ దీవించండి. ప్రతి ఒక్కరిపైన మీ కృప బలముగా కుమ్మరించబడింది కాక. అందరినీ బ్లెస్ చేయమని మీ చేతులకు అప్పగిస్తూ ప్రతి ఒక్కరిని పేరు పేరు వలసిన ప్రభా అనాథులను, వృద్ధులను, విధవరాలను, ఆయా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న వారు అందరిపైన మీ కన్ను దృష్టి ఉంచమని యేసునామం అడుగుతున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడే ఉందాక. ఆమెన్. హలో అండి, ప్రైజ్ ది లార్డ్ అందరికీ. మరి తాడేపల్లిగూడెం ప్రజలందరికీ గొప్ప గొప్ప శుభవార్త అండి. చుట్టుపక్కన పరిసర ప్రాంత ప్రజలు ఎవరున్నా మీ అందరికి కూడా గొప్ప శుభవార్త. తాడేపల్లిగూడెంలో ఈ నెల అనగా 4వ మంగళవారం నవంబర్ 25వ తారీఖు ఉదయం 9 గంటలకు సువార్త, స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన జరగనై ఉందండి. ప్రైజ్ ది లార్డ్. పోయిన నెలలో, అక్టోబర్ నెలలో చాలా అద్భుతకరమైన సాక్ష్యాలు విన్నాం. ఎంతోమంది జీవితాలు కట్టబడ్డాయి. ఎంతోమంది జీవితాల్లో గొప్ప కార్యం, తాగు నుంచి, భయంకరమైన వ్యసనాల నుంచి ప్రజలు విడుదల పొందుకున్నారు. గొప్ప స్వస్థతలు, విడుదలను జీవితంలో చూశారు. ఎస్, అవే కార్యాలను మీ జీవితంలో కూడా దేవుడు చేయగలిగిన దేవుడై ఉన్నారు. ఈ నెలలో నవంబర్ 25వ తారీఖు ఉదయం 9 గంటలకు జరుగుతున్న ఆరాధనలో మీ చరిత్రను కూడా ప్రభు మార్చనే ఉన్నది. తప్పక పాల్గొనండి. అందరం కలిసి ప్రార్థిద్దాం. ప్రాముఖ్యంగా దైవ సేవకులు, నేను వచ్చిన వారందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతున్నామండి. మరి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, గర్భఫలం లేకున్నా బాధపడుతున్నారా, చాలా వేదనతో ఇబ్బందులకరమైన పరిస్థితుల మధ్యలో కుమిలిపోతూ ఉన్నారా, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితులేమో, కానీ ప్రార్థిద్దాము. ప్రార్థనే గొప్ప విజయము. మరి ప్రార్థన చేయబోతున్నాము. రండి, పాల్గొనండి. మీ కుటుంబ చరిత్రను మార్చే ఈ తైలాభిషేక ఆరాధనలో పాల్గొనండి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. హలో అండి, ప్రైజ్ ది లార్డ్ అండి అందరికీ. అమలాపురం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త అండి. అద్భుతమైన రీతిలో సువార్త, స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన చాలా అద్భుతకరంగా ప్రతి నెల జరుగుతుందండి. ప్రతి నెల 4వ బుధవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్, కలెక్టరేట్ ఆఫీస్ ఎదురుగా ఉన్న అమలాపురంలో ఈ ఆరాధన జరుగుతూ ఉంది. అనేక మంది బ్లెస్ అవుతున్నారు. ఎస్, ఈ నెల నవంబర్ 26వ తారీఖు ఉదయం మరి 9 గంటలకు ఈ ఆరాధనలో మీరు కూడా పాల్గొనండి. ఏ పరిస్థితుల మధ్యలో ఉన్నా, ఏ పోరాటాల మధ్యలో ఉన్నా ప్రభువే అన్ని విషయంలో విజయం ఇవ్వబోతున్నారు, తప్పించబోతున్నారు, గొప్ప చేయబోతున్నారు, గొప్ప విడుదల అనుగ్రహించబోతున్నారు. కుటుంబాలతో రండి, దైవ దీవెనలు పొందండి. వచ్చిన వారందరి కొరకు దైవ సేవకులు నేను ప్రార్థన చేయబోతూ ఉన్నాను. మరి కుటుంబ పరిస్థితులు, బాలేని పరిస్థితుల్లో కుటుంబాలు విడిపోయి, చెదిరిపోయి చాలా వేదనతో ఉన్నారేమో, కానీ ప్రతి దానికి సమాధానం ప్రార్థనే అండి. ఆమె ప్రార్థన ద్వారా అన్ని విషయాల్లో మనం గొప్ప విజయం చూడబోతూ ఉన్నాం. పాల్గొనండి, మర్చిపోకండి. నవంబర్ 26వ తారీఖు ఉదయం 9 గంటలకు అమలాపురం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ నందు. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. కాకినాడలో ఈ నెల జరగనై ఉన్న
మరి స్వస్థ విడుదల తైలాభిషేక ఆరాధన కొరకు మీరు ఎదురు చూస్తున్నారు కదా. మరి మీ అందరికీ గొప్ప శుభవార్త అండి. కాకినాడలో నవంబర్ 27వ తారీఖు ఉదయం 9 గంటలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో ఈ ఆరాధన జరగనుంది. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ దయచేసి గమనించి ఈ ప్రత్యేకింపబడిన ఆరాధనలో పాల్గొనండి. అనేక మంది బ్లెస్ అవుతున్నారు. అనేక మంది జీవితాల్లో గొప్ప కార్యాన్ని ప్రభు జరిగిస్తూ ఉన్నారండి. మీ జీవితంలో కూడా ప్రభు గొప్ప కార్యం చేయబోతూ ఉన్నారు. మర్చిపోకండి, నవంబర్ 27వ తారీఖు ఉదయం 9 గంటలకు కలిసి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ప్రతి బంధకాలు, ప్రతి పోరాటాలకి, ప్రతి భయంకరమైన పరిస్థితులకు ప్రభువే విడుదలనివ్వబోతూ ఉన్నారండి. మిమ్మల్ని ఆధ్యాత్మికంగా ప్రభు అద్భుతమైన రీతిలో, అద్భుతమైన శక్తివంతమైన మరి ఆరాధన ద్వారా, వర్తమానము ద్వారా మిమ్మల్ని బలపరిచినై ఉన్నారు. మరి మీ అందరి కొరకు దైవ సేవకులు పాస్టర్ అమ్మతేజ గారు, అలాగే నేను మీ అందరి కొరకు భారం కలిగి ప్రార్థన చేయబోతూ ఉన్నాము. తప్పక పాల్గొనండి. అందరం కలిసి ప్రార్థిద్దాం. గొప్ప విజయాన్ని జీవితంలో చూద్దాం. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.